వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైంది. అలాగే తన పిఏని ఏం చేశారు, ఇప్పుడు ఆయన ఉన్నారా, అమెరికా వెళ్ళిపోయారా, అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం అయితే సిద్ధం చేసేశారు. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం పైన దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు అయితే పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని కూడా అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా సరే ఎమ్మెల్యే హోదా ఆయన ప్రోద్బలంతోనే వైఎస్ఆర్ మూకలైతే విధ్వంసం సృష్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపు వంశీ సొంత మనుషులుగా చలామణి అయినటువంటి పోలీసులే కీలక స్థానాల్లో ఉండడం, ఈ కేసులో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అనుచరులపైన ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగుదేశం కార్యాలయం పైన దాడికి సంబంధించి కారకులైనటువంటి వారిపైన చర్యలు కూడా చేపట్టాలని కూడా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని కూడా, త్వరలో మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు అంటే చెప్పుకొచ్చారు. అయితే మిగతా వారు పరారిలో ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు వంశీ సహా పలువురు కీలకమైనటువంటి నిందితులను కూడా వదిలేసినారంటూ కూడా తెలుగుదేశం శ్రేణుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. పైగా తెలుగుదేశం పెద్దలు కూడా వంశీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, 4 ఏళ్లలో పార్టీ శ్రేణులను వేధించడం, నియోజకవర్గంలో యువగలం పాదయాత్రకు సంబంధించినటువంటి అక్రమ కేసులు పెట్టాడన్న ఆ కేసులు పెట్టాడన్న తీవ్రంగా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వంశీని అరెస్ట్ చేయాలని కూడా ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి గంగాధర్రావు ఈ వ్యవహారం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే సారించారు. అలాగే వంశీ కుటుంబం హైదరాబాద్లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆయన కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉండడం, ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు. అయితే పోలీసుల అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం 3 ప్రత్యేకమైనటువంటి బృందాలుగా హైదరాబాద్ వెళ్ళారు. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయి ఉంటారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా తెలియాల్సి ఉంది. అయితే మరొక వైపు ఏంటంటే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి, అంటే గన్నవరం ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే మరో అనుచరుడు రమేష్ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం పైన దాడి కేసులో ఈయన 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. అయితే నేరుగా ఈయన పాల్గొనకపోయినా ఆయనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, అలాగే వైసీపీ పదవి ఉంది కాబట్టి ఆ ప్రోద్బలంతోనే వైసీపీ మూకలైతే విధ్వంసం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో అలాగే గన్నవరం తదితర ప్రాంతాల్లో వంశీ కోసం అయితే పోలీసులు అయితే గాలించారు. మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి సొంత మనుషులు చలామణి, అంటే వైసీపీ నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇటు వంశీకి సొంత మనుషులుగా చలామైనటువంటి వారు పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత ఈ కేసులకు సంబంధించి కూడా కొంత వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు మాజీ అంటే ఈ వల్లభనేని వంశీ కూడా మనకు జంప్ అయినారు అని కూడా ఒక వార్త అయితే వస్తుంది. అయితే కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం కార్యాలయం పైన దాడి కేసులో దర్యాప్తు అయితే చాలా వేగంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితుడు వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్ళినట్టు కూడా ఏపీ పోలీసులు గుర్తించారట. అయితే హైదరాబాద్లో ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్నట్టుగా తెలియడంతో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పార్టీ ఆఫీసు పైన దాడుల ఘటనకు సంబంధించి వంశీ అనుచరుడిది కీలకమైనటువంటి పాత్రగా గుర్తించారు. అయితే గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం పైన కూడా దాడి కేసులో వంశీకి 71వ నిందితుడిగా కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే 18 మంది దాకా ఇక్కడ అరెస్ట్ చేయడం, ఇప్పుడు ఇక పరారిలో ఉన్న ముగ్గురు కోసం కూడా వెతుకుతున్నారు. అయితే పోలీసులు ఇందులో కీలకమైనటువంటి స్థానాలు అప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే వంశీ అరాచక పాలనకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయన అరెస్ట్ చేసి ఎలాగైనా సరే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలతో పాటుగా మరింత అతను ఇందులో వైసీపీ ప్రమేయం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారంతోనే దుర్వినియోగం చేశారా ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఏది ఏమైనా వల్లభనేని వంశీ కనుక దొరికితే 100% అరెస్ట్ చేసేసి అతన్ని జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.